పాయసం అక్కడ ఉండొచ్చు గిన్నెతో, కానీ ఇందులో పడితే అందులో పొయ్యకూడదు. ఇందులో పొయ్యాలి అంటే పాత్రకి శుద్ధత ఉంటేనే పొయ్యాలి. అందుకే గురువుకు అధికారం ఉండేది. ఎవరికి పాఠం చెప్పాలి అంటే వినయం ఉన్నవాడికి పాఠం తప్ప ఫీజు కట్టిన వాడికి పాఠం కాదు. పాఠం తెలుసుకోవడానికి అర్హత ఏమిటి అంటే వినయము. వినయం ఉంటే పాఠం, వినయం లేకపోతే పాఠం లేదు. అందుకే ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడి బొటనవేలు తీసేశాడు. ఆయనకేమీ ఆక్రోశం కాదు, ఆయనకేమీ అసూయ కాదు. ద్రోణాచార్యుల వారంటే మహానుభావుడు. భారతదేశంలో ఆయన పెట్టినటువంటి ధనుర్విద్యా పాఠశాలకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఎందరో వీరులు నేర్చుకున్నారు. నిజంగా ద్రోణాచార్యుల వారికి స్వార్థమే ఉంటే బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని ఉపసంహారాన్ని తన కొడుకు అశ్వత్థామకి నేర్పాలి. నా కొడుకు ధూర్తుడు, పాత్రత లేదు, ఇవ్వకూడదని ఉపసంహారం నేర్పని బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. ఉపసంహారం తెలియదు కనుక ప్రయోగం చేయలేదు. అర్జునుడికి ఉపసంహార ప్రయోగ మంత్రములతో బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చాడు. తన కొడుక్కి ఇచ్చాడా, శిష్యుడికి ఇచ్చాడా? శిష్యుడికి ఇచ్చాడు. ఒక గురువు అంత నిర్దాక్షిణ్యంగా ఉంటాడు విద్య నేర్పేటప్పుడు. అటువంటి గురువు ఏకలవ్యుడి బొటనవేలు తీసేశాడు. ఎందుకు తీసేశాడు అంటే ఏదో అర్జునుడి కన్నా గొప్పవాడైపోయాడని తీసేయలేదు. పాండవులు ద్రోణాచార్యుల వారితో కలిసి వేటకెళ్ళారు. వేటకెందుకు వెళ్ళాలి? వాళ్ళు ధనుర్విద్య నేర్చుకున్నారు. ఒక పరిగెడుతున్నటువంటి మృగం మీద బాణం వెయ్యగలడా వెయ్యలేడా పరీక్షించడానికి తీసుకెళ్ళాడు. అక్కడ వాళ్ళు వేట కుక్కల్ని తీసుకెళ్ళారు. వేట కుక్క అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. ఎవరైనా చాలా విచిత్రంగా కనపడ్డారనుకోండి, అది మురుగుతుంది. ఇది చూడండి, పాకలు వేసి ఉంటాయి, చాలా పాకలు. కొంతమంది అందులో పాపం జీవనం చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఈ ఊర కుక్కలు తిరుగుతూ ఉంటాయి. మీరు ఈ చలికాలంలో స్వెట్టర్ వేసుకుని మంకీ క్యాప్ పెట్టుకుని తెల్లవారుజామున మార్నింగ్ వాక్ ఎడుతూ పాక దగ్గరికి వెళ్ళారనుకోండి, అది భయ్యని వినపడుతుంది. అంటే అది అలా మనిషిని చూడడం తక్కువ. అది ఆ ఋతువు వచ్చేటప్పటికి అంత స్వెట్టరు మంకీ క్యాప్ పెట్టుకుంటే దొంగడు వచ్చాడు అనుకుంటుంది. అది ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు పెట్టుకుంటున్నారు అనుకుంటుంది. ఓ 10 రోజులు పోయాక అలా పెడతారు ఇప్పుడు మనుషులు చలికాలం అని తెలుసుకుంటుంది. అది అలా ఆ కుక్క చూసింది ఏకలవ్యుణ్ణి. ఏమిటి విచిత్రంగా ఉన్నాడు, ఆ ఈకలన్నీ తలకు కట్టుకున్నాడు, మొలకేమో జంతు చర్మం కట్టుకున్నాడు. దానికి విచిత్రంగా అనిపించి భావ్ భావ్ అని అరిచింది. తనని చూసి కుక్క అరిచిందన్న కోపంతో 6 బాణాలు ఇలా 6 బాణాలు ఇలా కొట్టాడు కుక్క నోట్లోకి. ఎవరైనా ఇలా వేస్తారు, ఇలా వెళ్ళి ఇలా, ఇలా వెళ్ళి ఇలా. 6 బాణాలు కుక్క నోట్లో కింద దవడకి, 6 బాణాలు పై దవడకి కొట్టాడు. కుక్క నోరు మళ్ళీ మూసుకోకుండా, భవ్వన అరవకుండా కొట్టాడు. కుక్క వగరుస్తూ వచ్చింది. చూశాడు ద్రోణాచార్యుల వారు, అయోగ్యుడికి విలువిద్య దొరికింది ఎక్కడో. ఒక కుక్కకి మొరగడం ధర్మం. మొరగడం ధర్మమైనటువంటి కుక్క మురిగితే ఓర్చలేక 6 బాణాలు పైకి 6 బాణాలు కిందకి కొట్టాడు. సంస్కారం లేని చోటికి విద్య అబ్బింది. ఈ విద్య వాడి చేతిలో ఉంటే వాడు తన అహంకారంతో ఎవరినైనా పాడు చేస్తాడు. వాడికి ఉండకూడదు ఆ విద్య అనుకున్నాడు. వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడిది ఈ విద్య అని అడిగాడు. మీ బొమ్మ పెట్టి నేర్చుకున్నానన్నాడు. నా బొమ్మ పెట్టి నేర్చుకున్నాడు కదా అని అనుమతించలేదు, నీ బొటన వేలిచ్చేయమన్నాడు. ఎందుకని? ఖచ్చితంగా ఇతను తప్పు మార్గంలో వెడతాడని లెక్క కట్టాడు గురువు. తదనంతర కాలంలో ఏకలవ్యుడు కంసాది వీరుల పక్కన చేరాడు. చేరి పాండవుల మీద యుద్ధానికి వచ్చాడు. ధర్మం ఎటుందో అటువైపుకి ఒరగగలిగినటువంటి ధైర్యం చదువు వల్ల రావాలి. ధర్మం ఎటుందో అటు ఒరగలేక ఒత్తిడులన్న పేరుతో అధర్మం వైపుకి ఒరిగిపోగలిగితే పేరు పక్క 3 అక్షరాలున్నా 2 అక్షరాలున్నా చివరికి కటకటాలే లెక్క పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఆ ధర్మమునందు అనురక్తి చదువు వలన సంస్కారంగా రావలసి ఉంటుంది. అందుకు తగిన వినయం ఉన్నదా, పాత్రత ఉన్నదా, అది పరిశీలించేవాడు గురువు. అది ఎప్పుడు పోయిందో విద్యా వ్యవస్థలో పెద్ద ఇబ్బంది ఒకటి వచ్చేసింది. అందుకే ఎవరు చదువుకోవడానికి అర్హుడు నిర్ణయించవలసిన వాడు గురువు ఒక్కడే యథార్థమునకు.
అప్పట్లో గురుకులాల్లో చేర్చుకునే ముందు ఇప్పుడు ఏదో సర్టిఫికెట్ చూసినట్టుగా అప్పుడు జాతకాలు చూసేవారండి. ఏదో వాడికి చదువు వస్తుందా రాదా ఏదో అలా చూసేవారండి. ఆ కారణంగానే ఏకలవ్యుణ్ణి తిరస్కరించారండి ద్రోణాచార్యులు. ఏకలవ్యుణ్ణి తిరస్కరించిన దానికి సమర్థించుకునే విధానం అన్నమాట. ఏకలవ్యుణ్ణి తిరస్కరించడానికి సమర్థించదగిన కారణమే ఉంది. ఆయన గిరిజనుడు, ఆయన కోరింది దివ్యాస్త్రాలు. వనమాలు నేర్పమని కోరాలి. అప్పటికి వాళ్ళ నాన్న ఆయనకి చాలా నేర్పాడు. వాళ్ళ నాన్న హిరణ్యధనువుడు, వాళ్ళ నాన్న బంగారపు విల్లు కలిగిన వాడని అర్థం. అంత నేర్పరు. కోయాళ్ళకి గిరిజనులకి బాణ విద్య ఒక నేర్పక్కల్లా చాలా నేర్చుకున్నాడు. దివ్యాస్త్రాలు నేర్పమని వచ్చాడు. దివ్యాస్త్రాలు అంటే ఆటం బాంబులు. అవి గిరిజనులకి అందరికీ ఇచ్చేయకూడదు, ప్రమాదాలు జరుగుతాయి. అందుకని నేను నేర్పనన్నాడు. అది ద్రోణాచార్యులు సమర్థించి తీరాలి. ఆ విషయంలో అన్ని విద్యలు అందరికీ నేర్పాల్సిన అవసరం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు కాదు, మధ్యాహ్న భోజనం పెట్టి చదివించడానికి. అవన్నీ పక్కనట్టండి. కాల నిబంధనలు తెలియక మాట్లాడు. అందులో ద్రోణాచార్యులు తప్పు లేదు. ఆయన ఎక్కడ తప్పు చేశాడు, ఎక్కడ అసూయకు లోనయ్యాడు, అర్జునుడి కారణంగా అర్జునుని జగదేక వీరుణ్ణి చేస్తానని చెప్పడం వల్ల అందుకు ఏకలవ్యుడు ఆయన్ని మించిపోయేలా కనబడ్డాడు చూస్తే. అందుకని ఆయన కుడి చేతి బొటన వేలు కోసేమ్మనన్న పరమ కిరాతకం. అది ఆ కిరాతకానికి ఆయన శిక్ష అనుభవించబోతున్నాడు. మీరు చూద్దరు కానీ అది పరమ కిరాతకం. అందులో ద్రోణాచార్యులను సమర్థించవలసిన సమస్య లేదు, సమర్థించే ప్రశ్న లేదు. కాకపోతే అందులో 75% తప్పు అర్జునుడిది, పావల ద్రోణాచార్యుడు. ఒత్తిడంతా అర్జునుడు. కూర్చుని ఉంటే వద్దులేని అప్పటికి ఊరుకునుంటే ఈయన వెళ్ళి రెచ్చగొట్టి నన్ను చేస్తానన్నారు వాడు ఉండగా నేను ఎలా అవుతానన్నట్టుగా మాట్లాడాడు. అంచేతనే భారతంలో పాత్రలు ఏవి ఊరికే మరీ గొప్ప పాత్రలు, మరీ ధర్మం అని మాట్లాడొద్దు. అందరిలోనూ బలహీనతలు ఉన్నాయి. ఏదో కొన్ని ఓ ధర్మరాజు, ఓ భీష్ముడు, వాళ్ళలో కూడా కించిత్తు లేకపోతే ఆయన మహానుభావులు, వారు వేరు. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ద్రోణాచార్యులు, కర్ణుడు, అర్జునుడు ఇవన్నీ ఊరికే ఇవన్నీ చెట్టు తవుడు కొంచెం చాలా తేడాలు ఉన్నాయి ఇందులో. వీటినేమో మహోన్నత పాత్రల కింద చిత్రించగల. ఒకసారి మహోన్నతంగా కనపడితే ఒక్కోసారి అత్యల్పంగా కూడా ఉంటాయి. ఇంత హీనంగా మాట్లాడతారేమిటి అనిపిస్తుంది. కర్ణుడి పాత్రలో చూసాం మనం రకరకాల ఎత్తుపలాలు. అది తప్పు. దానికి కొంతమంది చెప్పే సమాధానం ఏమిటి అంటే, నేను విన్నది కాబట్టి దాన్ని వివరణ చేసేస్తున్నాను. అటువంటిది అనుమానాలు పెట్టుకోవద్దు. అక్కడ అన్యాయం జరిగింది. ఏకలవ్యుడికి స్పష్టంగా జరిగింది అన్యాయం. చాలా తప్పది, చరిత్ర క్షమించే విషయం కాదు. ఆయన ముందు పౌండ్రగా వాసుదేవుడికి జరాసంధుడికి సేనాధిపతి అవుతాడని తెలిసింది. జాతకాలు చూసేవారు అప్పట్లో. అందువల్ల ఒక దుర్మార్గుడికి శ్రీకృష్ణుడు శత్రువు కాబోయేటువంటి జరాసంధుడికి ఈయన సేనాధిపతి అవుతాడు కదా, అటువంటి వాడికి విలువిద్య నేర్పితే తప్పు, నేను నేర్పలేదు అన్నారు. చాలా పొరపాటు మాట. ఇందులో ఎన్ని తప్పులు ఉన్నాయి ఈ అవగాహనలో, ఈ ప్రచారంలో ఉన్న అభిప్రాయంలో, ఎందుకు ఇది లోకంలోకి వచ్చిందో కానీ ఇందులో ఎన్ని తప్పులు ఉన్నాయంటే, ఏకలవ్యుడు జరాసంధుడు సేనాధిపతి కాదు, పౌండ్రక వాసుదేవుడు సేనాధిపతి. పౌండ్రక వాసుదేవుడు శ్రీకృష్ణుడిలాగా నేను ఉంటానని ఆయనలాగే నామం పెట్టుకుని, ఆయనలాగే కిరీటం పెట్టుకుని, సిమెంటు చక్రం, సిమెంటు గదా చేయించుకుని, ఫోటోలు తీయించుకున్న వెర్రిమోహం వాడి దగ్గర వీడు సేనాధిపతి అని, వీడేం పెద్ద పదవి ఏం కాదు. అది ఆ యుద్ధంలో ఏకలవ్యుడు వెళ్ళిపోయాడు. అందుకని దాని గురించి ద్రోణాచార్యుడు నేర్పకపోయాక అది కృష్ణుడికి శత్రువు అయ్యే విషయం ద్రోణాచార్యుడికి అందులో సంబంధం లేదు. అలా అయితే చాలామందికి నేర్పకపోయి ఉండాలి. పైగా జాతకాలు చూసి నేర్పడం అనే విధానం ఏముంటే, దృష్టజ్యుమ్నుడి జాతకం తెలుసుంటే తనకి మారకుడైన వాడికి తాను విద్య నేర్పుతాడా? అయినా సరే ద్రోణాచార్యుడు నేర్పాడే. ద్రోణాచార్యుడికి ఆ విషయం తెలవడానికి కారణం జాతకం చూడడం కాదు. ఆను 2 తగాదా దగ్గర నుంచి ద్రౌపదుడు తపస్సు చేసిన విషయం తెలుసు. ఆ తపస్సులో అర్జునుడిని పెళ్లాడేటువంటి కుమార్తెని, ద్రోణాచార్యుని చంపమనేటువంటి కుమారుణ్ణి కావాలని వరం కోరిన విషయం, శివుడు అటువంటి వరాన్ని అనుగ్రహించిన విషయము ద్రోణాచార్యునికి తెలుసు. అందువల్ల ఆయన నిర్ణయించుకున్నాడు. ఇది చరిత్ర. మేము తపస్సును నమ్మం, పూర్వజన్మ నమ్మం అంటే నమస్కారం, భారతం చూడకు, ఇంట్లో కూర్చో, నీకు మంచిది నాకు మంచిది. మంచిది ఇది విధానం. ధర్మాన్ని ధర్మంగా, అధర్మాన్ని అధర్మంగా ఖండించాలి తప్ప మన కులం ఏమిటో చూసుకుని, ఏకలవ్యుడు కులం ఏమిటో చూసుకుని మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఈవేళ కాబట్టి రేపైనా రక్తపోటు, గుండెపోటు ఖాయం. నిష్కల్మషంగా ఉంటే బతికిన 80 ఏళ్ళు సుఖంగా బతుకుతాం, 100 ఏళ్ళు బతకక్కల్లా. ఈ ఆలోచన, విశ్లేషణ ఎప్పుడు నిష్పక్షపాతంగా సాగాలి. అలా ఉంటే మన జీవితాన్ని కూడా మనం అలాగే అనుకుంటాం. తప్పు ఉంటే ఒప్పేసుకుంటాం. మొహమాటం ఏముంది, మనం మహాత్ములా? నిజమేనండి, తప్పు మాట్లాడడం ఏమనుకోకండి, అంతే, అయిపోయింది, ఒక మాటతో అయిపోయింది, సరి చేసుకుంటాం, తప్పే ఉంది. వారు చెప్పకూడదా, మనం వినకూడదా? ఈ ప్రవృత్తే యువతరం నేర్చుకోవాలి తప్ప కులాభిమానాలు, ప్రాంతాభిమానాలు, జాత్యాభిమానాలు, మతాభిమానాలు పెట్టుకుని మాట్లాడకూడదు.